మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఇప్పుడు ఒకింట్లుండే అన్నదమ్ములైనా ఆల్మగలైనా అయ్య కొడుకులైనా లేకపోతే ఒకటే ఆఫీస్లో పనిచేసే ఒకటే డిపార్ట్మెంట్ వాళ్ళైనా ఒకటే దేశపోళ్ళైనా ఇట్లా ఒక్క టీంలో ఎక్కున్నోళ్ళు ఎవ్వలైనా అందరూ ఒకటే మాట మీద ఉండాలి కదనుల్లా. గప్పుడే అవతలోళ్లకు సందు దొరకకుంటుంటుంది. ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడితే అవతలోళ్లకు సందు ఉట్టి నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడే కథ అవుతుంది కాంగ్రెస్ వాళ్ళ లెక్క అని అనబట్టిండు కేటీఆర్ అన్న. కంచెగచ్చిబౌలి భూముల మీద బేంకుకెంచి అప్పు తెచ్చుకున్నారు అని నిన్న మైకుల ముంగడికచ్చి చెప్పిండు కదా కేటీఆర్ అన్న. అగ్గో గా ముచ్చట మీద షేయిపాటోళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారని గిట్ల కారెడ్డమాడిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. నిన్నగాక మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని, అటవీ భూమిని ఇవాళ బ్యాంకులకు కుదబెట్టి పైసలు తెచ్చినామని చెప్పి నిన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు చెప్తున్నారు. కానీ మళ్ళీ ఇంకా కూడా స్వయంగా పిసిసి అధ్యక్షుడే చెప్తుంటే కుదబెట్టినామని ఏం లేదని చెప్పి ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కూర్చోండి ఒక కాడ, కుదబెట్టినరా, అమ్మినరా, లేకపోతే మొత్తం దోసుకున్నారా, ప్లాట్లు కొట్టి మొత్తం లోపలనే కొట్టేసిండ్రా, ఇదేందో కానీ మీరు మాట్లాడుకొని స్పష్టంగా బయటికి రండి, ఏం చెప్పదలుచుకున్నారు. పిసిసి మహేష్ అన్నేమో ఆవావు గా బేంకుకెంచి తెచ్చినాం పైసలు అని చెప్తుంటే ఓ మంత్రేమో లేదు అని అంటున్నాడు. మరి ఇంతకు పిసిసి మహేష్ అన్న ఏమన్నాడో లేదన్న గా మంత్రేవలో కూడా చూద్దాం ఉండుండ్రి. టిఎస్ఐఐసికి 75 కోట్ల ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చింది. ఇన్ టర్న్ ఐఐసి బ్యాంక్ ద్వారా 10,000 కోట్లు ఈ ల్యాండ్ బాండ్స్ రూపంలో తీసుకొచ్చింది. ఆ భూములను సర్కారోళ్ళు టీజీఐఐసికి ఇస్తే టీజీఐఐసి బ్యాంకుకెంచి 10,000 కోట్ల రూపాయలను పట్టుకొచ్చింది అని గట్టిగానే చెప్తున్నాడు పిసిసి పెబ్బే మహేష్ అన్న. మరి గా బ్యాంక్ ఇయ్యలేదు అని అనే మంత్రి ఎవరంటే స్పష్టంగా మేము మరొకసారి చెప్తా ఉన్నాం, లోను ఐసిఐసిఐ బ్యాంక్ ఇవ్వలే. స్పష్టంగా మేము మరొకసారి చెప్తా ఉన్నాం, లోను ఐసిఐసిఐ బ్యాంక్ ఇవ్వలే. స్పష్టంగా మేము మరొకసారి చెప్తా ఉన్నాం, లోను ఐసిఐసిఐ బ్యాంక్ ఇవ్వలే. లోనుగా బ్యాంక్ ఇయ్యలే అని చాలా గట్టిగా చెప్తున్నాడు మంత్రి శ్రీధర్ బాబు సారు. మరి పిసిసి మహేష్ అన్నేమో గా బ్యాంకుకెంచే పైసలు వచ్చినాయని అంటున్నాడు. మంత్రి శ్రీధర్ బాబు సారేమో గా బ్యాంకు ఇయ్యలే అంటున్నాడు. ఏంది కథ అని ఆగమైతున్నారు కదా. ఇగో గిట్ల క్లారిటీ ఇచ్చిండు మంత్రి సారు. పెట్టుబడి మ్యూచువల్ ఫండ్స్ బాండ్ల రూపేణా పెట్టుబడి పెట్టినాయి. ఐసిఐసిఐ బ్యాంకులో ఆ పెట్టుబడి వచ్చిన తర్వాత ఏదో బ్యాంకులో డిపాజిట్ చేయాలి కనుక ఆ బ్యాంకు ద్వారా డిపాజిట్ చేశారు. అసలు ఐసిఐసిఐ సంబంధించి ఎస్క్రో అకౌంట్ అది. ఐసిఐసిఐ లోన్ ఎక్కడ ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది, ఏ విధంగా ఇచ్చింది, కంప్లైంట్ చేస్తామంటే అసలు దానికి అసలు అర్థం లేని వాటలు. టీజీఐఐసి డిపాజిటెడ్ అమౌంట్ ఇప్పటి వరకు 8,476 కోట్ల రూపాయలు. దీన్ని ఉపయోగించుకోవటం ప్రత్యేకంగా రైతుకు సంబంధించిన సంక్షేమం, రైతన్నను కాపాడాలనే ఒక ఆలోచనతో రుణమాఫీ విషయంలో 2,146 కోట్ల రూపాయలు, రైతు భరోసా కింద 5,463 కోట్ల రూపాయలు, సన్న బియ్యానికి సంబంధించిన బోనసు 947 కోట్ల రూపాయలు, మొత్తం 8,557 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకున్న బాండ్ రూపేణ వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టే కార్యాచరణ చేసుకుంటూ పోతూ 10,000 కోట్ల రూపాయలు వచ్చినాయని పిసిసి పెబ్బే మహేష్ అన్న చెప్తే బాండ్ల రూపంలో గా బ్యాంకుకెంచి 8,476 కోట్ల రూపాయల పైసలు వచ్చినాయి టీజీఐఐసికి అని మంత్రి శ్రీధర్ బాబు సారి చెప్తున్నాడు. ఐఐసి బ్యాంక్ ద్వారా 10,000 కోట్లు ఈ ల్యాండ్ బాండ్స్ రూపంలో తీసుకొచ్చింది. టీజీఐఐసికి డిపాజిటెడ్ అమౌంట్ 8,476 కోట్లు డిపాజిట్ అయితే 1 కోటో 2 కోట్ల తేడాతోటి చెప్తున్నారంటే ఏందో గాని 10,000 కోట్లకు 8,400కు నడిమిట్ల ఏం తక్కువ దగ్గర 1,500 కోట్ల రూపాయల తేడా ఉన్నది ఇద్దరు చెప్పేదాంట్లా. అట్లనే తెచ్చినమని అయినాయి, గట్ల కాదు గిట్ల అని ఈయనే. మరిగా ఎంత వచ్చిందో ఎట్లొచ్చిందో గాని నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు ప్రతిపక్ష పొల్లకు ఆయుధాన్ని ఇచ్చినట్టే అవుతున్నది షెయ్యి పార్టీ కథ. గందుకే ఒక్క ఇంట్లున్నోళ్ళ కంటే ఎక్కువ ఒక్క పార్టీలున్నోళ్ళు ఒక్క మాట మీద ఉండాలే అనేది అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైనా అందరూ. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కూర్చోండి ఒక కాడ, ఇదేందో కానీ మీరు మాట్లాడుకొని స్పష్టంగా బయటికి రండి, ఏం చెప్పదలుచుకున్నారు. తెలంగాణలో ఏ
ఏం నడుస్తున్నదంటే ఏమున్నది మొత్తం భూమి పంచాయతీల ముచ్చటే నడుస్తున్నదని ఎవ్వరిని అడిగినా ఒకటే సమాధానం చెప్పేటట్టున్నారు. ఇక సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద పంచాయతీ నడుస్తుంటేనే ఇప్పుడు ఇంకో భూముల మీద కూడా బగ్గనే నడుస్తున్నది రచ్చ. మరి గా భూమి ఎక్కడిది, గా పంచాయతీ కథ ఏందో పురాగరుసుకొని రాపోండ్రి. కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలకు జంపైన కడియం శ్రీహరి సార్ మీద కబ్జా ముచ్చట్లు బగ్గనే అత్తున్నాయి. దేవునూరు అటవీ భూములను కాజెత్తున్నాడని కారు పార్టీకెంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి సారు, ఘన్పూర్ పాత ఎమ్మెల్యే రాజయ్య సారు మస్తుగా మొత్తుకుంటున్నారు. ఏదైతే దేవునూరు అటవీ భూముల పక్కన ఆ దేవునూరులో నీవు దొంగతనంగా నీ బినామీ పేరు మీద నీవు భూములు కొన్నవా లేదా? అదే అటవీ భూముల పక్కనున్న ముప్పారంలో నీవు మళ్ళొక 24 ఎకరాలు నెలన్నర కింద మళ్ళా బినామీ పేరు మీద కొన్నవా లేదా? ఆ కొనడానికి నీ అల్లుడు మీ కుటుంబ సభ్యులు వచ్చిందా లేదా? నీకు ఇవన్నిటికి నిజంగా సమాధానం తెలిసి కూడా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు నాకు చిమ్ము నెత్తులేదని చెప్పి మాట్లాడతావా? మొత్తం కూడా నీ ఆంధ్ర అల్లులతో ఇక్కడ దోపిడీ చేపిస్తూ మేమిచ్చిన ఇలా గులాబీ విజయాన్ని ఇలా వాళ్ళకి తాకట్టు పెట్టుకొని భూములను చుట్టుకున్నామని చేస్తూ నాకు చిమ్ము నెత్తులేదని చెప్పి మాట్లాడతావా? జాగ్రత్త బిడ్డ, ఖచ్చితంగా అన్నింటి కూడా నిరూపిస్తాం. నీకు ముహూర్తాల పిచ్చెక్కు ఉంది కదా, మంచి ముహూర్తం పెట్టుకో, టైం నువ్వే చెప్పు, డేట్ నువ్వే ప్రకటించు. దేవునూరు పరిసర ప్రాంతాల్లో కడియం శ్రీహరి నీవు నీ కుటుంబ సభ్యులతో బినామీ పేర్లతోటి అక్కడ నీకు భూమి ఉన్నదా లేదా? దేవునూరులో గత 2 సంవత్సరాల నుండి నీ కుటుంబ సభ్యులు మీరు పోయి అక్కడ పాలేరుని పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నట్టు ఆధారాలున్నాయి. బిడ్డ అల్లుంతోని కలిసి గా దేవునూరు భూములను కబ్జా పెడుతున్నాడని ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు పల్లా సారు, రాజయ్య సారు. ఇక గివ్వే ముచ్చట్ల మీద గిట్లా మాట్లాడకొచ్చిండు కడియం సారు. అటవీ భూములను నేను కబ్జా చేసినట్టు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా పేరు మీద, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ ఎమ్మెల్యే కాకముందు కానీ నా పేరు మీద ఒక గుంటా భూమి అక్కడ నేను నా పేరు మీద ఉన్నా, నా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నా. ఎందుకంటే కొంతమంది కుటుంబ సభ్యుల పేరు మీద కూడా పెట్టుకుంటారు. నా పేరు మీద ఉన్నా, నా కుటుంబ సభ్యుల పేరు మీద లేదా ఈ సంవత్సర కాలంలో ఎవరి పేరు మీద బినామీ పేర్ల పైన నేను పట్టా చేయించిన, ట్రాన్స్ఫర్ చేయించిన, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, నీ ఇంట్లో గులాంగిరి చేస్తాను. గవన్నీ నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడట కడియం సారు. ఇక మరి పదవికి రాజీనామా, రాజకీయ సన్యాసం అంటే ఎప్పటికీ రొటీన్ ఉంటది అనుకున్నాడో ఏందో గాని నిరూపించినోళ్ళింట్లో గులంగిరి చేస్తా అని వెరైటీగా కొత్త సవాల్ ఇసిరిండు కడియం సారు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, నీ ఇంట్లో గులాంగిరి చేస్తాను. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, నీ ఇంట్లో గులాంగిరి చేస్తాను. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, నీ ఇంట్లో గులాంగిరి చేస్తాను. గి రాజకీయ లీడర్ల సవాళ్ళు ఊదుగాలది పీరు లేవదన్నట్టే ఉంటాయి. కూసున్న కాడికించే మైకులు పట్టుకొని ఒక్కలొకళ్ళు జబ్బలు ఎరుసుకుంటా ఊగిపోతారు గాని అటెనకల్ల మళ్ళగా ముచ్చట అటే పోతుంది. మీదికి చూడ గప్పటి మందం సవాళ్ళు ఇసురుకుంటారు గాని గవన్నిటిని సీరియస్ గా తీసుకోరు. దేవునూరు భూముల ముచ్చట మీద కడియం సారుకు, కారు పట్టి లీడర్లకు నడమ కూడా గట్లనే శాన మలకల సవాళ్ళు అయినాయి గాని అటు ఆళ్ళు పురాగా బయట పెడతలేరు, ఇటు ఈయన ముందడుగెత్తలేడు అని అనవట్టిండ్రు గీ ముచ్చట యుత్తున్న ఘన్పూర్ పబ్లిక్. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, ఏం చేస్తున్నాడో విలుద్దాం పాండ్రి. ఓ తాత, ఏం చేస్తున్నవే? ఎన్నుకున్నదెవలు, ముంగటున్నదెవలు, నడిపించేదెవలు, నడుస్తున్నదెవలు, మంది మాటల మర్మం ఏందనేది నువ్వే మంచిగా చెప్పాలి మైసమ్మ తల్లి. నీ వల్లుల్ని అన్ని మర్మాలు బయట పడాలి, బట్ట బయలు కావాలి, తిరగాలి, చెప్పాలి. ఏంది అల్లు పడుతున్నావా? ఎవల గురించి పడుతున్నావు? ఎందుకోసం పడుతున్నావే? అసలు ముచ్చటేందో మాకు కూడా చెప్పరాదు? అరే నాయన, మా లొల్లిలో మేమేడతా అంటే దీనికి ముచ్చటేందో కావాలట. నీ ముచ్చట్ల మనువాడ ఇక నేను చెప్పుడు కాదు కానీ కారు పార్టీ పెద్ద మనిషి కేటీఆర్ సారే చెప్తాడు. ఈయన కేటీఆర్ అన్న ముచ్చటాట ఏడుదో మన అలికుట్ల దానికి జర్రంత మళ్ళా చెప్పు. ఈ మొత్తం కుంభకోణం వెనకాల రేవంత్ రెడ్డి గారికి అండగా బ్యాక్గ్రౌండ్లో నిలబడ్డది, ఈ అంతా మేనేజ్మెంట్ అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ. ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే ఇక క్విడ్ ప్రోకో కదా, నేను ఇది చేస్తాను, నాకు అది చేయాలి, అది జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇక ఇప్పటికిప్పుడు నేను దొంగ చేతికి తాళాలు ఇవ్వను. ఎంపీ గారి పేరు కూడా నేను బయట పెడతాను, నెక్స్ట్ ఎపిసోడ్లో బయట పెడతాను. ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మొత్తం, దీని వెనకాల నడుపుతున్నది ఆ బ్రోకర్ను తెచ్చింది, ఆ బ్రోకర్ను రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేసింది, ఆ బ్రోకర్ని అల్టిమేట్గా ఈ రకంగా ఆర్బీఐ, ఐసిఐసిఐ బ్యాంకు నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు అన్నిటిని వైలేట్ చేస్తూ తెచ్చింది కూడా ఎంపీ గారి సారథ్యంలోని ఆ బ్రోకర్. అగో ఇన్నావే,
మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు వెనకమర్ర ఉండి ఓ బ్రోకర్ కంపెనీ తీసుకొచ్చి మన సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మియాలని చూసిండట మా పువ్వుపాటిలో ఉండే ఒక ఎంపీ సారు. మరి ఆ ఎంపీ సార్ ఎవరు, ఆ బ్రోకర్ పని చేసే ఉపాయం ఎవరు చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు అనేది వాళ్ళు తల్లిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అంటాను. అయినా నీ అల్లు తల్లిని అడిగి తెలుసుకొని నువ్వేం చేస్తావే? రేపో మాపో కేటీఆర్ సార్ చెప్తాడు కదా, అప్పటిదాకా ఆగరాదు. అరే తాళ్ళు తుపాచిదానా, ఆ బ్రోకర్ పనులు చేసే ఎంపీ ఎవరో ముందుగానే తెలుసుకునేది ఉంటే ఆయన దగ్గరికి పోయి సారు ఈ ఇజ్జతి మాలిన పనులు ఎందుకు, మనకు ఇటువంటి బ్రోకర్ కథలు ఎందుకు పడతానవు, ఇలువగల్ల పార్టీలు ఉన్నాం మనం, మళ్ళీ ఓట్ల నాటికి జనాల దగ్గరికి పోయి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతామని చెప్పి మాకు మేము ఒత్తుకొని సప్పుడు కూకుందామని తెలుసుకుంటానే తల్లి అంటున్నాం. సరే సరే పట్టు మరి నీ వాళ్ళు తల్లి ఏం చెప్తుందో చూద్దాం. ముందుగాల ఎవల కాంచెలు మొదలు పెడదాం, ఎవరో ఎందుకు పెద్ద మనుషుల కాంచెలు మొదలు పెడితే అయిపోద్ది కదా. ఇప్పుడున్న పువ్వు పార్టీ పెబ్బే కిషన్ రెడ్డి సారా, లేకుంటే పాత పెబ్బే బండి సారా చెప్పాలి, అనుమానం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పు తల్లి, మా తల్లి వాళ్ళు తల్లి చెప్పు. ఏ ఊకోవే, పార్టీకి పెద్ద మనుషులుగా పనిచేసిన వాళ్ళు గవాళ్ళు గా పని చేస్తారా అనే? కిషన్ రెడ్డి సారు మరకలేని మనిషి, ఇక బండి సార్ అంటవా బడబడ మాట్లాడతాడు గాని గిసొంటి లత్కోరు పనుల్లో ఏలు కూడా పెట్టాడు. మరి కారు పార్టీ మీద కాలు దూసి పువ్వు పార్టీలా కలిసి మాట నిలబెట్టుకున్న మా ఈటల సార్ గిట్లా ఈసొంటి ఇకమాతు పడ్డా చెప్పు తల్లి చెప్పు. లేకపోతే కార్యకర్తలకు కొండంత అండా అని చెప్పుకునే కొండ ఈశ్వేశ్వర రెడ్డి సార్ గిట్లా ఇట్లా చెయ్యి పార్టీలతో ఏమన్నా చెయ్యి కలిపిండా చెప్పు తల్లి. ఎసంచి అనుమానం లేకుండా ఉన్నది ఉన్నట్టు మంచిగా చెప్పాలి మైసమ్మ తల్లి, మంచిగా చెప్పు. ఏ మచ్చలేని మనిషిగా అదే ఈటల సారు గాయన గిసొంటి కథలు పడాడు గాని ఇంకా మిగిలిన ఎంపీ లెవెల్ అన్న వేసిండ్లేమో అరుసుకోపారి. ఇక మరి లేకపోతే ఆ గోడెం నాగేశ్ అన్న గిట్లా చేస్తాడా ఇసొంటి పని, లేకపోతే మా డీకే అర్నక్క గిట్లా కేటీఆర్ సార్ అంటున్నట్టు ఆ బ్రోకర్ కంపెనీలను తీసుకొచ్చి ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మాలని చూస్తానులా చెప్పు తల్లి. మా పార్టీ పరువు తీస్తున్న ఆ ఎంపీలు ఎవరనేది చెప్పాలి నువ్వే, ఆ ఎంపీ ఎవరనేది చెప్పాలి. సెంట్రల్లో చేయిపాటితోటి కాలు దూచి రాష్ట్రంలో చేయిపాటితోటి కలిసి రేవంత్ సార్ వెనకమర్రుండి ఈ పని నడిపిస్తున్న ఆ ఎంపీ ఎవరు చెప్పు తల్లి, అనుమానం వద్దు చెప్పు. ఇక వాళ్ళు కూడా కానప్పుడు మిగిలిన కడమ ఇద్దరు ఎంపీలను కూడా అరుచుకోరాదో మళ్ళక. ఇక ఇప్పుడు ఆఖరి ధరల అనుమానం లేకుండా చెప్పాలి తల్లి. మరి ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళ పేర్లు ఎవ్వరై కాదంటివి. మరి ఆఖరి ధరల ధర్మపురి అరవింద్ సారా, లేకపోతే రఘునందనం సారా, ఆ HCU భూములను అమ్మి అడవి జీవాల ఉసురు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరు, ఆ మనిషి ఎవరనేది చెప్పాలి. రఘునందనం సారా చెప్పు తల్లి చెప్పు చెప్పు తొందరగా చెప్పు. కుడి పక్కకు తిరిగినట్టు అనిపిస్తుంది, నా చేయ అట్లా తిరిగినట్టు అనిపిస్తుంది. అప్పటి సంది పట్టుకున్నా కదా అందుకే అట్లా తిరిగినట్టు అనుమానం కొడుతుంది కానీ తిరగలే. మరి ఎవరు చెప్పు తల్లి చెప్పు, ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు అనుమానం లేకుండా చెప్పాలి. వీళ్ళ పేర్లు చెప్పినా కూడా వాళ్ళు తల్లి కాదంటుంది కాదు పిల్ల, మరి ఎట్లా ఎవరు కావచ్చు? అయితే నీ వాళ్ళు తల్లన్నా కరెక్ట్ కాకపోవచ్చు, లేకపోతే కేటీఆర్ సార్ చెప్తున్న ముచ్చటన్నా కరెక్ట్ కాకపోవచ్చే. మరి లేకపోతే మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ అప్పుడప్పుడు బయట రాష్ట్రాలు కూడా తిరిగేస్తా అంటాడు కదా, మరి ఆ బయట రాష్ట్రంలో ఉండే పువ్వు పార్టీ ఎంపీ ఎవరన్నా సాయితగూడి ఇట్లా బ్రోకర్ కంపెనీలను తీసుకొచ్చిందంటావు ఆ పిల్ల కేటీఆర్ సార్ అన్నట్టు. ఇగో ఓ పని చేయి, నీకు ఆ బయట రాష్ట్రాలలో ఉండే ఎంపీలు ఎవరైనా ఉంటే చెప్పు, పువ్వు పార్టీ ఎంపీ పేరు ఒకళ్ళ పేరు ఉంటే చెప్పు, నేను వాళ్ళు తల్లిని అడుగుతా. మరి వాళ్ళకి ఇట్లా ఏమన్నా అనుమానం? నీ బొందా కేటీఆర్ సార్ కుద్దుగా ఇక్కడి పువ్వు పార్టీ ఎంపీలని చెప్తేనే ఉన్నాడుగా, అదే మళ్ళీ నువ్వు బయట రాష్ట్ర పువ్వు పార్టీ ఎంపీలని అడుగుతున్నావా? ఆ పాపం పుణ్యం కొద్ది రోజులు ఆగితే బయట పడుతుంది కానీ నువ్వు గా దుకాణం బంద్ పెట్టి ఇంటికి పోయిగా. అల్లా చెప్పే లక్ష్మి ఏంది ఆ మాగ తీసిన తీగల మీద బట్టలు కానీ చెప్పు, ముచ్చటేందో చెప్పు. నేనా ఇక ముచ్చట మీద వాళ్ళు పడతానా? ఇవాళ ఏ వారం అయితే నీకేందో ముచ్చటేందో చెప్పరా? అదే ఏంది శుక్రవారం గోలిగానైతేనే వాళ్ళు తల్లి కరెక్ట్గా చెప్తుందా? ఏ రేపు దినం నాడు చెప్పదానే? శనివారం నాడు శనిదేవుడు అడ్డుపడతాడు వాళ్ళ తల్లికి. వచ్చినాయి అన్యాలం పాడుగాను. ఇవాళ నేను వాళ్ళ తల్లి ముచ్చట చెప్తుంది కావచ్చు అనుకో నేను వాళ్ళు పడతాను కాదు అప్పటి సంది. అందుకే ఎవరి పేరు చెప్పినా కూడా చక్కగా చెప్తలేదు వాళ్ళ తల్లి కరెక్ట్గా. అబ్బా అయినా పర్వాలేదు, కేటీఆర్ సార్ అన్నట్టు ఆ బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చిన మా పువ్వు పార్టీ ఎంపీ ఇవ్వాలనేది ఖచ్చితంగా తెలుసుకుంటా. వాళ్ళ ఫోటోలు తీసుకుపోయి సిల్క ముంగడ పెట్టి అయినా కూడా సిల్క జోస్యం అడిగి తెలుసుకుంటా. ఇచ్చేది లేదు అసలే.
పిల్ల ఇక నువ్వైతే నీ కడవ వార్తలు చదువుకోవే, నేను చిలుక కాడికి పోతాను వీళ్ళ ఫోటోలు పట్టుకొని. చిలుక చేస్తుంది తెలుసుకుంటా నేను. చూసిండ్రా అనుల్లా, సెంట్రల్ యూనివర్సిటీ భూమి మీద స్కామ్ జరుగుతున్నది. షేయి పాటోలకు తోడు ఒక పువ్వు పార్టీ ఎంపీ కూడా ఉన్నాడని కేటీఆర్ అన్న చెప్పే వరకు ఆ ఎంపీ ఎవలు అని నిన్నటి సంది అందరూ ఆలోచనలు పడ్డారు. ఇంకో దిక్కేమో గదంతా ఉత్తదే అని షేయి పాటోళ్ళు అంటున్నారు. మరి కేటీఆర్ అన్న గా పువ్వు పార్టీ ఎంపీ ఎవలో బయట పెట్టినాక అప్పుడు ఉంటది కావచ్చు తెలంగాణలో అసలు రాజకీయం. చూద్దాం ఏం జరుగుతుందో కొసకు. ఇవాళ హనుమాన్ జయంతి కదా, దేశం అంతటా శోభయాత్రలు బగ్గనే జరిగినాయి. జై శ్రీరామ్ జై హనుమాన్ అనే నినాదాలతోని రోడ్లన్నీ సందడిగా గానొచ్చినాయి. ఇక పట్నంలో కూడా జోర్దార్గా జరిగింది హనుమాన్ శోభయాత్ర. గౌలిగూడ రామయ్య గుళ్ళకెంచి షురువైన శోభయాత్ర తాడుబండ అంజన్న గుడి దాకా ర్యాలీ తీసిండ్రు భక్తులు. ఇక అటు కొండగట్టు అంజన్న గుళ్ళే కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు జోర్దార్గా జరిగినాయి. కొండగట్టు అంజన్న గుడికి అంజన్న పాటలు వాడుకుంటా హనుమాన్ మాలలేసుకున్న స్వాములు కూడా బగ్గనే వచ్చిండ్రు. ఇక మొత్తానికి శ్రీరాముని భక్తుడైన హనుమంతుని పుట్టినరోజును అంజన్న భక్తులు అంతటా ఘనంగా జరుపుకున్నారుల్లా. చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయని కోటి మొక్కలకు మీదనే నాటిన వనజీవి రామయ్య తాత ఇయ్యాల కాలం చేసిండుల్లా. కొన్నొద్దుల సంధి తాతకు పానం బాలేదట. ఇయ్యాల పొద్దుగాల గుండె నొప్పి వచ్చిందట. ఆయన జీవితం మొత్తం చెట్లను నాటనీకి అంకితం చేసిండు. చెట్లు నాటుట్లా సరికొత్త చరిత్ర తిరగరాసిండు. ప్రకృతి మీద ఆయనకున్న ప్రేమను, ప్రకృతికి ఆయన చేసిన సేవలను గుర్తించి సెంటర్ సర్కారోళ్ళు పద్మశ్రీ అవార్డు ఇచ్చిండ్రు తాతకు. సర్కార్ అవార్డులే కాదు, తాతకు ప్రైవేట్ అవార్డులు కూడా బగ్గనే వచ్చినాయి. వనజీవి రామయ్య సొంతూరు ఖమ్మం జిల్లాలున్న రెడ్డిపల్లి. ఇక ఆయన కాలం చేసిండని తెలిసి చాలా మంది ప్రకృతి ప్రేమికులు ఆయనను కడసూపు చూడనీకచ్చిండ్రు. రామయ్య తాత జీవిడిచిండని తెలిసి ఇటు తెలుగు రాష్ట్రాలున్న లీడర్లే కాకుండా అటు ప్రధాని మోదీ సారు కూడా రామయ్య తాత ప్రకృతికి చేసిన సేవలను యాద్ చేసుకుంటా సంతాపం తెలిపిండ్రు. ప్రకృతి ప్రేమికులు, అటు లీడర్లు, కొందరు జనాలే కాదు, రామయ్య తాత జీవిడిచిండని తెలిసి ఆయన నాటిన చెట్లు కూడా కండ్ల నీళ్లు తీస్తుండొచ్చి అల్లా. రామయ్య తాత కాలం చేసిన ఆయన నాటిన చెట్లల్లా ఎప్పటికి తాత బతికే ఉంటాడని అంటున్నారు చాలా మంది. ప్రకృతి మీద ప్రేమతోని ఆయన జీవితాన్ని చెట్లకే అంకితం చేసిన రామయ్య తాతకు మన జోర్దార్ తరపున వేల వేల శనార్థులు. పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయల్లా మస్తు మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా.